వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. అగాపే గాస్పల్ మినిస్ట్రీస్ వారు సమర్పించు సత్యం సత్యమే అనే సువార్త సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యం సత్యమే. జీవితం ఒక పోరాటం. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఒక పోరాటంలో ఉన్నారు అనే భావన మీకు కలిగిందా? ఏదో మిమ్మల్ని అటాక్ చేస్తుంది. వాస్తవానికి మీకున్న గొడవలు కానీ సమస్యలు కానీ అవి మనుషులతో కాదు, కేవలం మనుషులు మనకు కనబడుతున్నారు, కానీ వాళ్ళ వెనకాల కొన్ని చీకటి శక్తులు, అదృశ్య శక్తులు పనిచేస్తున్న భావన మీకు ఎప్పుడైనా కలిగిందా? ఎస్ ఫ్రెండ్స్, బైబిల్ సెలవిస్తూ ఉంది, మనం ఈ లోకంలో పోరాటంలో ఉన్నాము. అది మనుషులతో కాదు, రక్త మాంసాలతో కాదు, అంధకార శక్తులతో మనం పోరాటంలో ఉన్నామని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దేవుడు ఉన్నది ఎంత వాస్తవమో అలాగే సైతాను ఉన్నది కూడా అంతే వాస్తవం. దేవుడు మన మంచి కోరి, మన క్షేమం కోరి కార్యాలు చేస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనకు రాకుండా చేయడం కోసం సాతాను తన అంధకార శక్తులు మన మీద పనిచేస్తున్నాయి అన్న విషయం కూడా మనం గుర్తెరగాలి. కానీ ఇలాంటి సమయంలో ఒక విశ్వాసమైన నీవు, ఒక క్రైస్తవురాలైన నీవు, దేవుడు నమ్ముకున్న బిడ్డవైన నీవు, నేను ఎలా ఉండాలని వాక్యం కోరుకుంటుందంటే ఆత్మీయ యోధుల వలె ఉండాలని కోరుకుంటుంది. స్పిరిచువల్ వారియర్స్ లాగా ఉండాలని కోరుకుంటుంది. అంటే ఆత్మీయ సైనికుల్లాగా మనం ఉండాలని కోరుకుంటుంది. మరి ఒక ఆత్మీయ యోధుడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, లక్షణాలేంటి, గుణాలేంటి అన్న దాని గురించి ఈరోజున మనం మాట్లాడుకుందాం. ఆ గుణాలని, ఆ క్వాలిటీస్ని మనలో అలవరుచుకుందాం. తద్వారా మనం ఆత్మీయమైన బలమైన యోధులుగా మారి ఈ పోరాటంలో ప్రభు సహాయాన్ని బట్టి విజయాన్ని సాధిద్దాం. ఆ ప్రభువుకి మహిమ తీసుకొద్దాం. ఏంటా క్వాలిటీస్ బ్రదర్, మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, నేర్చుకోవాలనుకుంటున్నాం అనే ఆశలు మీలో ఉన్నట్లయితే అవి మీకు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొట్టమొదటిగా ఆత్మీయ యోధులకు ఉండేటువంటి ఉండాల్సిన మొట్టమొదటి క్వాలిటీ లేకపోతే గుణం ఏంటయ్యా అంటే, లక్షణం ఏంటయ్యా అంటే, హ్యావ్ ఏ హార్ట్ ఫెల్ట్ ఇంటర్నలైజ్డ్ ఫియర్ ఆఫ్ గాడ్. అంటే అంతరంగంలోంచి హృదయపూర్వకమైన దేవుని పట్ల భయం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆత్మీయ జీవితంలో బలమైన యోధులుగా ఉండగలుగుతారు. దేవుని భయం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, దేవుడి గడగడలు ఆడిపోతూ వణుకుతూ ఉండడమా? అది కాదు మిత్రులారా. దేవుని ఎడల భయం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటంటే రెవరెన్షియల్ ఫియర్, అంటే గౌరవంతో కూడినటువంటి భయం. అంటే దేవుడన్నా రెస్పెక్ట్, దేవుడు అంటే రెస్పెక్ట్, దేవుని పని అంటే రెస్పెక్ట్, దేవుని యొక్క సంఘం అంటే రెస్పెక్ట్, దేవుని సన్నిధి అంటే రెస్పెక్ట్, దేవుని మహిమ కోసం ఎదురు చూసేటువంటి కోరిక. ఇలాగ ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని పట్ల గౌరవం, మర్యాదను కలిగి ఉంటాడో, ఆ రకమైన భయాన్ని కలిగి ఉంటాడో, అప్పుడు ఆ వ్యక్తి దేవుని భయం కలిగి ఉన్నట్లుగా బైబిల్ సెలవిస్తూ ఉంది. చూడండి, ఈ లోకంలో బతకడానికి జ్ఞానం కావాలి. ఎస్పెషలీ పోరాటంలో మనము మరింత జ్ఞానాన్ని కలిగి ఉండాలి. జ్ఞానం కానీ తెలివితేటలు కానీ ఇవి మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే, బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? సామెతలు 1:7 ఇలా ఉంది. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అంటే తెలివికి, జ్ఞానానికి మూలం ఏంటి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అంటే నిజమైన జ్ఞానం, నిజమైన తెలివి ఈ లోకంలో బ్రతకడానికి, ఈ పోరాటంలో విజయం సాధించడానికి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కలుగుతుంది. చాలా సందర్భాల్లో
ఈ పోరాటంలో మనం ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే సరైన జ్ఞానాన్ని ప్రదర్శించకపోవడం, తెలివితేటల్ని చూపించకపోవడం. మరి ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే పుస్తకాలు చదివితే రావు. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే తప్ప ఇవి రావు. కాబట్టి మన జీవితంలో సింగిల్ మోటివేషన్ ఏమై ఉండాలంటే టు ప్లీజ్ ద లార్డ్, అంటే దేవుణ్ణి సంతోషపరచడం. నాట్ ద ఫ్లెష్, శరీరాన్ని సంతోషపరచడం కాదు. నాట్ ది అదర్స్, ఇతరులని సంతోషపరచడం కాదు. కానీ దేవుని సంతోషపరచడానికి ఎప్పుడైతే మనం పూనుకుంటామో, కంకణం కట్టుకుంటామో, అప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనం చూస్తాం. దుష్ట శక్తుల మీద విజయాన్ని మనము సాధిస్తాము. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో సాతాను శక్తుల మీద విజయం నీకు కలగాలి అంటే ముందు నువ్వు భయపడాల్సింది ఈ సాతానుకో లేదా దురాత్మలకో దుశ్శక్తులు కాదు. వాటికి మనం భయపడుతున్నాం, అదే మన యొక్క ఫెయిల్యూర్. మనం భయపడాల్సింది దేవుడికి. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి, ఆయన మన పక్షాన ఉన్నటువంటి దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి. నువ్వు ఆయన్ని నమ్మాలి, ఆయనకి భయపడాలి. ఆయన మీద విశ్వాసం ఉంచితే నీ జీవితంలో గొప్ప విజయాన్ని చవి చూస్తావు. మనుషులు చూస్తున్నారు అన్నది కాదు మనకు ముఖ్యం, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచనతో మనం జీవించినప్పుడు, ఆ దేవుడికి భయపడటం మనం నేర్చుకున్నప్పుడు, ఆ దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకున్నప్పుడు మన జీవితాల్లో ఖచ్చితంగా విజయాన్ని మనం చవి చూస్తాం. స్పిరిచువల్ వారియర్కు ఉండాల్సినటువంటి రెండవ క్వాలిటీ ఏంటయా అంటే, ఆత్మీయ యోధుడికి ఉండాల్సిన రెండవ లక్షణం ఏంటయా అంటే సబ్మిషన్ టు ద అథారిటీ. అంటే అధికారానికి లోబడి ఉండేటువంటి మనస్సు. అధికారానికి లోబడి ఉండేటువంటి మనస్సు. మన మీద దేవుడు ఎవరినైతే అధికారులుగా పెట్టాడో, లేదా ఎవరి అధికారం కింద అయితే దేవుడు మనల్ని ఉంచాడో, వారి అధికారానికి లోబడి జీవించడం అనేది మనకు ఆశీర్వాదం. ఏ వ్యక్తి అయితే దేవునికి భయపడతాడో ఆ వ్యక్తి ఖచ్చితంగా లోబడే గుణాన్ని కలిగి ఉంటాడు. నేను దేవుడికి భయపడుతున్నాను, నేను ఎవరికి లోబడను అంటే అది సరైనది కాదు, సరైనది కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఎల్లప్పుడూ తండ్రి చిత్తానికి లోబడుతూ తండ్రి చిత్తాన్ని చేయడానికి ఇష్టపడేవాడు. అలా తండ్రి చిత్తాన్ని లోబడటంలో ఆయన ఆనందించాడు, పరవశించాడు. లోబడ్డం అనేది ఒక సుగుణం, అదొక అద్భుతమైన గుణం. ఇట్స్ నాట్ ఏ చీప్ థింగ్, ఇట్స్ ఎ చీఫ్ థింగ్. లోబడ్డం అనేది ఒక చౌకబారింది కాదు, కానీ లోబడ్డం అనేది ఒక గొప్ప సుగుణం. అది ఆత్మీయులు మాత్రమే కలిగి ఉండేటువంటి ఒక చక్కటి సుగుణం. దేవుడు మన మీద ఎవరెవరిని అధికారులుగా పెట్టాడు? ముందుగా మన తల్లిదండ్రులు, తర్వాత మనకి టీచర్స్, తర్వాత సంఘంలో ఎల్డర్స్, డీకన్స్, తర్వాత దేవుని సేవకులు, తర్వాత మిషనరీస్ని, వాళ్ళందరినీ దేవుడు మనకి పైన అధికారులుగా పెట్టి ఉన్నాడు. వాళ్ళని చెప్పిన మాట వినడం, వాళ్ళకి లోబడడం అనేది మనకు ఆశీర్వాదం. కానీ మనలో ఉన్న నైజం ఏంటో తెలుసా? ముందే చెప్పిన దానికి లోబట్టం కాకుండా, ముందుగా చెప్పిన దానికి లోబట్టం కాకుండా ప్రశ్నించడం, ఎదురు తిరిగి మాట్లాడడం, నేనెందుకు లోబడాలి అనేటువంటి తిరుగుబాటు స్వభావం మనలో న్యాచురల్గా ఉంటుంది. ఎందుకంటే మనం మనుషులం, మనం పాపులం. కాబట్టి లోబట్టం అని మనకి ఇష్టం ఉండదు, తిరుగుబాటు చేయడమే మనకి ఇష్టం ఉంటుంది. ఈ యొక్క మీ స్వభావాన్ని గుర్తెరి, దాన్ని మీ స్వభావాన్ని అణచి దేవుడికి లోబట్టం అనేది మనం అలవాటు చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు జీవితంలో మీరు చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనంలో ఒక చక్కటి మాట ఆయన జీవితం గురించి రాసి ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 51లో, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. వారికి లోబడి ఉండెను. అంతకుముందు యేసుప్రభు ఒక మాట చెప్తాడు, మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. యేసు ప్రభు చెప్పిన మాటను గ్రహించలేనటువంటి తల్లిదండ్రులు, అంటే ఇంపర్ఫెక్ట్ పేరెంట్స్. ఇక్కడ పర్ఫెక్ట్ చైల్డ్, యేసు ప్రభు పర్ఫెక్ట్ చైల్డ్, కానీ ఇంపర్ఫెక్ట్ పేరెంట్స్కి ఆయన లోబడ్డానికి ఇష్టపడ్డాడు. కాబట్టి నా మీద అధికారం ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ కాదు, వాళ్ళు పర్ఫెక్ట్ అయితే నేను వాళ్ళ మాటకు లోబడినా అనడం కరెక్ట్ కాదు. ఎవరు పర్ఫెక్ట్ అండి ఈ లోకంలో? ఎవరు పర్ఫెక్ట్ కాదు. ఇక్కడ నీకు లోబడే మనసుందా లేదని నువ్వు ప్రశ్నించుకోవాలి. లోబడటం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాలని పంపించడం మొదలు పెడతారు.
లోబట్టం లేకుండా ఆశీర్వాదాలు పొందడానికి జరిగే పని కాదు. ఒక సైన్యంలో ఉన్నటువంటి ఒక సోల్జర్ కమాండర్ మాట వినాలి. కమాండర్ ఏది చెప్తే అది వినాలి. నేనెందుకు కమాండర్ మాట వినాలి అనుకుంటే గొప్ప నష్టాన్ని తాను తెచ్చుకుంటాడు. సైన్యానికి కూడా గొప్ప నష్టాన్ని తెచ్చిన వాడవుతాడు. నీ ఒక్కడి అవిధేయత సంఘం అంతటిని కూడా బాధిస్తుంది అన్న విషయాన్ని నువ్వు దయచేసి గుర్తెరిగి లోబట్టం నేర్చుకోండి. మీ పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఇవ్వండి. పేరెంట్స్‌ని సన్మానించండి. ఓకే. మీ పేరెంట్స్‌కి ఎలా లోబడాలి? ప్రభువునందు లోబడాలి. మీ పేరెంట్స్ చర్చికెళ్ళొద్దు అన్నారంటే వాళ్ళ మాట వినాల్సిన అవసరం లే. అర్థమవుతుందా? ప్రభువునందు తల్లిదండ్రులు లోబడి ఉన్నాడు. అంటే దేవుని చిత్తానుసారమైన పనులు చేయమని మీ తల్లిదండ్రులు మీతో చెప్పినప్పుడు ఖచ్చితంగా మీరు లోబడాలి. దేవుని చిత్తానికి విరుద్ధంగా మీ జీవితంలో వాళ్ళు కార్యాలు చేయమన్నప్పుడు అది వివాహ విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, కెరీర్ విషయంలో కావచ్చు, దేని విషయంలోనే కావచ్చు, అప్పుడు మీరు వారి మాట వినాల్సిన అవసరం లేదు. పరమాధికారం దేవుడిది కాబట్టి ఆయనకు లోబట్టం మనకి ముఖ్యము. కాబట్టి మిత్రులారా, మనము లోబట్టం అనేది మన జీవితాలకి ఆశీర్వాదకరం అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి మన జీవితాలు ఎప్పుడైతే మనం లోబట్టం నేర్చుకుంటామో అప్పుడు శక్తివంతమైన బలమైనటువంటి యోధులుగా మనము తయారవుతాము. దేవుడు అహంకారులను ఎదిరించి దేని మనసుతో లోబడే వారిని ఆశీర్వదించడానికి ఇష్టపడేటువంటి దేవుడు. బహుశా నీ జీవితంలో ఆశీర్వాదం లేకపోవడానికి ఓ సహోదరి, ఓ సహోదరుడా, లోబడేటువంటి గుణం నీకు లేదేమో. భార్యలారా భర్తలు లోబడి అని వాక్యం సెలవిస్తూ ఉంటే నీ భర్తను నువ్వు ఎదిరిస్తూ ఉన్నావేమో. ఆయన నాయకత్వానికి అంగీకరించకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. నువ్వు లోబట్టం నేర్చుకుంటేనే నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశీర్వాదాలను చూస్తావు. కాబట్టి మిత్రులారా, లోబట్టం అనేది చాలా చాలా గొప్ప సుగుణం. అది అలవరుచుకుంటే మనకు ఆశీర్వాదం. మూడవదిగా, ఆత్మీయ యోధులకి యోధురాలకు ఉండాల్సిన మరొక లక్షణం, క్వాలిటీ ఏంటంటే సెపరేషన్ ఫ్రమ్ ద వికెడ్. సెపరేషన్ ఫ్రమ్ ద వికెడ్ అంటే దుష్టుల నుంచి దూరంగా ఉండడం. ఎవరు దుష్టులు? దేవుణ్ణి నమ్మని ప్రతి అవిశ్వాసి కూడా దుష్టుడే వాక్య ప్రకారం. ఎందుకంటే వారు పుట్టుకతోనే పాపులు, పాప జీవితాన్ని జీవిస్తున్నవారు, కావాలని దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నవారు. కాబట్టి అలాంటి వారితో మనం సహవాసంలో ఉండడం మనకి ఆశీర్వాదకరం కాదు. వారితో మనము సపరేట్ అయి ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. అంటే దాని అర్థం ఈ లోకాన్ని వదిలేసి మనం ఎక్కడ అడవుల్లో బతుకుదామా, ఎడారిలో పోయి బతుకుదామా, అది కాదు దాని అర్థం. మనం లోకంలోనే ఉండాలి, కానీ లోకంలో కలిసిపోకూడదు. అది ఎలాగంటే ఒక పడవ నీళ్ళలోనే ఉండాలి, కానీ నీళ్ళు లోపలికి రానివ్వకుండా చూసుకోవాలి. అలాగే మనం ఈ లోకంలోనే ఉండాలి, కానీ లోకం మనలో కలిసిపోకుండా చూసుకోవాలి. యేసుప్రభు వారే మనకి మాదిరి. యేసుప్రభు వారు ఏం చేశారు? ఈ లోకంలో ఉన్నారు. ఆయన పాపులతో కలిసి తిరిగారు, పాపులతో కలిసి భోజనం చేశారు, పాపులతో కలిసి మాట్లాడారు. కానీ ఆయన ఎన్నడూ కూడా పాపులతో కలిసి పాపము చేయలేదు. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, పవిత్రంగా జీవించాడు. ఆయన చూపులు పవిత్రం, ఆయన మాటలు పవిత్రం, ఆయన క్రియలు పవిత్రం. అలాగే మనం కూడా ఈ లోకంలోనే ఉండాలి, మన మనుషుల మధ్య జీవించాలి, అవిశ్వాసుల మధ్య జీవించాలి. కానీ మనము ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ వాళ్ళకి మాదిరికరంగా మనం ఉండాలి. నువ్వు ఎలాంటి వాడో చెప్పాలంటే నీ స్నేహితులు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో నేను చెప్పేస్తాను అని ఒక ఆయన అన్నాడు. మనం ఎవరితో స్నేహం చేస్తే, ఎవరితో సహవాసం చేస్తే మనం కూడా వాళ్ళలాగే ఉంటాము. అందుకే బైబిల్ సెలవిస్తుంది, 1 కొరింథీ 15:33, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మోరల్స్. బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ మోరల్స్ అంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నువ్వు మంచోడివే, కానీ దుష్టులతో కలిసి, లోకస్తులతో కలిసి వాళ్ళతోనే టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళతోనే మాట్లాడుతూ, వాళ్ళతోనే చిట్చాట్ చేస్తూ, వాళ్ళతోనే సమయం గడిపినట్లయితే నీలో ఉన్న మంచి పోయి నువ్వు చెడ్డవాడిగా అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకే 1 కీర్తనలో మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక అంటున్నాడు. అంటే మనం ఫస్ట్ ఆలోచనలోనే దుష్టులకి చెక్ పెట్టడం నేర్చుకోవాలి. ఎందుకంటే మన ఆలోచనలు బట్టి మన యొక్క యాక్షన్స్ ఉంటాయి, మన బిహేవియర్ ఉంటుంది. కాబట్టి ఆలోచనలోనే మనము చెక్ పెట్టడం నేర్చుకోవాలి. ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్. హవ్వ గారు
ఒక్క ఐడియా తీసుకుంది సాతాను దగ్గర నుంచి, ఖతం, లైఫ్ మారిపోయింది, నాశనం అయిపోయింది జీవితం. ఆమె ఒక్కతేనా? ఆదాము జీవితం నాశనం అయిపోయింది. మనందరం కూడా ఆ పాపం యొక్క కష్టాల్ని, శాపాల్ని అనుభవిస్తూనే ఉన్నాం కదా! కాబట్టి ఆలోచనలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. దుష్టుల ఆలోచన తీసుకోకూడదు. ఒకవేళ ఆలోచన స్వీకరించావు, నెక్స్ట్ స్టెప్ ఎక్కడికెళ్ళిపోతావు? వాళ్ళ మార్గంలో వెళ్ళిపోతావు నువ్వు. వాళ్ళ మార్గంలో వెళ్ళిపోయి నెక్స్ట్ వాళ్ళతో పాటు టెస్టేసుకొని కూర్చుంటావు. వాళ్ళలో కలిసిపోతావు. వాళ్ళలో ఒకడైపోతావు. ఒక దేవుని బిడ్డైన నీవు తాగుబోతులతో నీకేం సహవాసం? దేవుని బిడ్డైన నీవు తిరుగుబోతులతో నీకేం సహవాసం? దేవుడి బిడ్డైన నీవు వ్యభిచారులతో నీకేం సహవాసం? కాబట్టి అలా జీవించినట్లయితే దేవుడు నిన్ను ఎట్లా దీవిస్తాడు? నీ బ్రతుకు ఎట్లా మారుతుంది? దేవుడి కార్యాలు నీ జీవితంలో ఎప్పుడు జరుగుతాయి? కాబట్టి నీ జీవితంలో నువ్వు మారాలి. ఈ విషయమే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగినట్లయితే దేవుడు క్షమించే దేవుడు, దయ చూపించే దేవుడు, నీ బ్రతుకును మార్చేటువంటి దేవుడు. నిన్ను కరుణించి మరలా నువ్వు ఆయన మీద ఆధారపడి ఆయనకి భయపడడం నేర్చుకున్నట్లయితే, ఆయన ఏ అధికారం కింద అయితే నేను పెట్టాడో వాళ్ళ అధికారాన్ని లోపడడం నువ్వు నేర్చుకున్నట్లయితే, ఈ దుష్ట సాంగత్యం విడిచిపెట్టి పరిశుద్ధుల సహవాసంలో నువ్వు ఎదిగినట్లయితే, మరలా నిన్ను బలమైన యోధుడుగా, యోధురాలుగా మార్చి దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు అన్న విషయం మరవద్దు. 4వదిగా, ఆత్మీయ యోధుడికి, యోధురాలికి ఉండాల్సినటువంటి మరొక గుణం లేకపోతే లక్షణం, క్వాలిటీ ఏంటంటే హ్యావ్ ఏ బిబ్లికల్ వరల్డ్ వ్యూ. హ్యావ్ ఏ బిబ్లికల్ వరల్డ్ వ్యూ అంటే అర్థం ఏంటంటే లోకాన్ని చూసే విధానం. వరల్డ్ వ్యూ అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? వరల్డ్ అంటే ప్రపంచం, వ్యూ అంటే చూడడం, అంటే ప్రపంచాన్ని చూసే విధానం. మనము కళ్ళద్దాలు పెట్టుకుంటాం, ఆ కళ్ళద్దాల నుంచి లోకాన్ని చూస్తాం. ఆ కళ్ళద్దాలు ఏ రంగులో ఉంటే అలాగే ప్రపంచం కనబడుతుంది. ఆ కళ్ళద్దాలు పచ్చ కలర్లో ఉంటే ప్రపంచం పచ్చగా కనబడుతుంది. అలాగే వరల్డ్ వ్యూ అంటే మనం క్రిస్టియన్స్గా, క్రైస్తవులంగా ఎలాంటి వరల్డ్ వ్యూ కలిగి ఉండాలి? వాక్యం అనేటువంటి కళ్ళద్దాలు పెట్టుకుని మనం ఈ లోకాన్ని చూడడం నేర్చుకోవాలి. అంటే ఈ బైబిల్ అనే లెన్స్లోంచి లోకాన్ని చూడడం మనం నేర్చుకోవాలి. అంటే అర్థం ఏంటి? ప్రతి విషయంలో బైబిల్ ఏం చెప్తుందో ఆలోచన చేసి ఆ రకంగా మనము అడుగులు ముందుకు వేయాలి. అంటే సీయింగ్ ఎవ్రీథింగ్ త్రూ ద బైబిల్, ప్రతిదీ బైబిల్ కోణంలో చూడడం నేర్చుకోవాలి. ఇట్ ఈస్ ద ఎబిలిటీ టు థింక్ త్రూ యువర్ ఫెయిత్. అంటే నీ విశ్వాసం గుండా ఆలోచించడం అనే సామర్థ్యమును డెవలప్ చేసుకోవడం. అండ్ అప్లై టు ది సిచ్యువేషన్స్ ఆఫ్ లైఫ్. నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నిటికీ కూడా నీ విశ్వాసంలోంచి, వాక్యపు కోణంలోంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, పనులు చేపట్టడం. అదవుతుందో మీకు? కాబట్టి ప్రతిదీ బైబిల్ని చూడడం నేర్చుకో. ఉదాహరణకి బైబిల్ నీ గురించి ఏం చెప్తుంది? బైబిల్ జీవితం గురించి ఏం చెప్తుంది? బైబిల్ రిలేషన్షిప్స్ గురించి ఏం చెప్తుంది? ఇప్పుడు మనం చూసినట్లయితే రకరకాల కొత్త కొత్త పదాలు వస్తున్నాయి. ఏంటి? సహజీవనం అట. అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇష్టపడితే వాళ్ళిద్దరు కలిసి బతికేయచ్చు. వాళ్ళకి పెళ్ళి అవసరంలా, ఏం అవసరంలా, వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు అనేటువంటి కొత్త కొత్త బంధాలు వస్తున్నాయి. ఇలాంటప్పుడు మనం బైబిల్ నుంచి చూడడం నేర్చుకోవాలి. దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఇది బైబిల్ అంగీకరించేదేనా లేదా బైబిల్కి విరుద్ధమా అని తెలుసుకుంటేనే కదా నువ్వు ఈ సమాజంలో సరైన బంధంలో జీవించగలవు. ఎల్జీబీటీక్యూ ఇలాంటివి అనేక రకరకాల టర్మ్స్, కొత్త కొత్త రిలేషన్స్ వస్తూ ఉన్నాయి. వాటన్నిటి గురించి బైబిల్ ఏం చెప్తుంది అని మనము ఆలోచించడం చాలా అవసరం. పొసెషన్స్, ఆస్తి గురించి బైబిల్ ఏం చెప్తుంది? మొరాలిటీ, నైతిక విలువ గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఫ్యామిలీ లైఫ్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? లీజర్ టైంని, విరామ సమయాన్ని ఎలా గడపాలని బైబిల్ ఏం చెప్తుంది? గవర్నమెంట్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? తర్వాత గతం గురించి బైబిల్ ఏం చెప్తుంది? భవిష్యత్తు గురించి బైబిల్ ఏం చెప్తుంది? ప్రేమ అంటే ఏంటి? ఈ రోజుల్లో ప్రేమ అంటే అర్థం తెలియనటువంటి దినాల్లో మనం బతుకుతూ ఉన్నాం. నేను ఒకసారి మన మధ్య ముంబై వెళ్ళా. అక్కడ మెరైన్ డ్రైవ్ అనేటువంటి ఒక స్పాట్ ఉంది. ఆయన మా గైడ్ చెప్తా ఉన్నాడు, సాయంత్రం అయితే మీరు ఇక్కడ చైనా లవ్ చూడొచ్చండి అన్నాడు. ఇదేంట్రా చైనా లవ్ అంటే? యూజ్ అండ్ త్రో. ఈ రోజుకి ఒక అమ్మాయితో ఉంటాడు, రేపు ఇంకొక అమ్మాయితో ఉంటాడు. ఈ రోజు ఒక అబ్బాయి ఉంటుంది, రేపు ఇంకొక అబ్బాయితో ఉంటుందా? అంటే ఏ రోజుకి ఆ అవసరానికి వాడేసుకుని వదిలేసేటువంటి ప్రేమ. అదేనా ప్రేమ అంటే? ప్రేమ శాశ్వత కాలం ఉండుని బైబిల్ సెలవిస్తుంది.
ప్రేమ స్వార్థం లేనిదని బైబిల్ సెలవిస్తూ ఉంది. వీళ్ళు ఏదైతే మోహము అనే దానికి ప్రేమ అనేటువంటి పేరు పెట్టేసి వాళ్ళ శరీర క్రియలను చేసుకోవడానికి ఈ ప్రేమ అనేటువంటి పవిత్ర పదాన్ని అబ్యూస్ చేస్తూ వాడుతున్నటువంటి దరిద్రపు దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి బైబిల్ చదివితే బైబిల్ ప్రేమ గురించి ఏం చెప్తుంది అని మనకు తెలుస్తుంది. క్యారెక్టర్ గురించి, మెచ్యూరిటీ గురించి, రైట్ అండ్ రాంగ్ గురించి, సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఇట్లాంటి అనేక విషయాల గురించి బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి వీటన్నిటి గురించి మనము బైబిల్ ఏం చెప్తుందో తెలుసుకోవాలి మిత్రులు. దాన్నే బిబ్లికల్ వరల్డ్ వ్యూ అంటారు. అంటే వాక్యానుసారంగా లోకాన్ని చూడడం, వాక్యానుసారంగా ఆలోచించడం అని దాని యొక్క అర్థం. ఐదవదిగా ఒక ఆత్మీయ యోధులకు ఉండాల్సినటువంటి ఒక చక్కటి లక్షణం, గుణం, క్వాలిటీ ఏంటంటే బిబ్లికల్ సెల్ఫ్ అవేర్నెస్. బిబ్లికల్ సెల్ఫ్ అవేర్నెస్ అంటే వాక్యానుసారంగా నిన్ను కూర్చుని నీకు సరైన అవగాహన నీకు ఉండాలి. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి నువ్వు పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావా? నీ గురించి నువ్వు పెద్ద గొడవైపోతా ఉన్నావా? నేను మించుడు ఎవడు ప్రపంచంలో లేడనుకుంటున్నావా? వాస్తవానికి నీ గురించి, నా గురించి బైబిల్ బేసిక్గా చెప్పే విషయం ఏంటంటే నువ్వు నేను పాపులం. పుట్టుకతోనే మనము పాప స్వభావాన్ని కలిగి ఉన్నాం. పుట్టిన కాంచి పెరిగిన ఇప్పటి వరకు కూడా, ఇన్ని సంవత్సరాలు కూడా మన దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాం. న్యాచురల్గా మనకు వచ్చే ఆలోచనలు పాపిష్టి ఆలోచనలు. కాబట్టి మనలో ఈ పాపపు నైజం ఉంది అన్న విషయం నువ్వు గుర్తించకపోతే చాలా ప్రమాదంలో మనం పడిపోతాము. చూడండి, ఈ పాపము మనలో ఉన్నది. ఈ పాప నైజం ఉండటం వల్ల మనం దేవుడి మీద తిరుగుబాటు చేస్తూ అనేక పాపాలు చేశాము. ఈ పాపపు నైజం మనలో ఉండటం వల్ల అనేక పాపిష్టి పనులు మనం చేస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఈ పాపం వల్ల వచ్చే జీతం మరణం. అంటే మనం పాపం వల్ల ఒక రోజున చచ్చిపోతున్నాం. చచ్చిపోతే పర్లేదు, కానీ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం అనగా నిత్య నరకం. ఈ పాపం మనల్ని ఒక రోజు నిత్య నరకానికి తీసుకువెళ్తుంది. అయ్యో, ఆ నరకం చాలా భయంకరమైంది. అక్కడ పండ్లు కొరకటం ఉంటుంది. అక్కడ చేసిన తప్పులను తలుచుకుంటూ కుమిలిపోయేటువంటి ప్రదేశం, దేవుడు ఉగ్రత మాత్రమే ఉండే ప్రదేశం, చాలా భయానకమైన ప్రదేశం, అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి చాలా భయంకరంగా వర్ణించబడినటువంటి ప్రదేశం. అయ్యో సహోదరి, సహోదరుడు, నువ్వు నేను పాపం చేశాం, అది నీ మనస్సాక్షికి బాగా తెలుసు. నేను ఆ పాపం వల్ల ఒక రోజున చనిపోయి నిత్య నరకానికి మనం వెళ్తూ ఉన్నాం. ఆ నిత్య నరకం అనేటువంటి ప్రమాదం మనకు పొంచి ఉన్నది. అయితే ఈ నిత్య నరకం అనే ప్రమాదం నుంచి మనం రక్షించడానికి సాక్షాత్ దేవుడని యేసు ఈ లోకానికి వచ్చి ఏ పాపం చేయకుండా జీవించి మన పాపాలని తన మీద వేసుకుని కలవరిశిలో చనిపోయి సమాధి చేయబడి మూడో రోజు తిరిగి లేచి ఆయన నిజమైన దేవుడు నిరూపించుకుని పాపంతో ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నీ పాపాన్ని తీసుకోవడానికి నువ్వు చేసిన ప్రయత్నాలు చాలు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఎక్కడెక్కడికి మునిగినా, ఏం చేసినా సరే నీవు నీ పాపాలను తీసివేసుకోలేవు. మన పాపాలని తీసేసేటువంటి శక్తి మనకి లేదు. అందుకే మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి, మన పాపం నుంచి మనల్ని రక్షించడానికి, మన పాప శిక్ష నుంచి మనల్ని కాపాడడానికి సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే యేసు. నేను ఆ పాపాలని తన మీద వేసుకున్నాడు. నేను ఆ పాప శిక్ష అంతా ఆయన తాను భరించాడు. నేను ఆ నరక శిక్ష ఆయన అనుభవించాడు. నీకు బదులుగా, నాకు బదులుగా చనిపోయాడు. ఇప్పుడు నీ పాపంలోంచి నీకు విడుదల కావాలంటే, నీ పాప నైజం మీద నీకు విజయం కావాలంటే, నీ కోసం ప్రాణం పెట్టిన, నీ కోసం చనిపోయిన రక్షకుడైన యేసు క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి విశ్వసిస్తేనే నీకు పాపం మీద విజయం, నీ పాప నైజం మీద విజయం, ఈ యొక్క అంధకార శక్తుల మీద విజయాన్ని నువ్వు సాధించగలవు. నువ్వు రక్షణ పొందావా? నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచావా? ఈ ప్రశ్నకి నీ జవాబేంటి? మిత్రులారా, దయచేసి ఇకనైనా మీ పాపిష్టి జీవితాన్ని ప్రభు ఎదుట ఒప్పుకోండి. మీ జీవితంలో ఈ కష్టాలకి, నష్టాలకి, బాధలకి, సాతాను యొక్క దాడికి ప్రధాన కారణం ఏంటంటే నువ్వు పాపంలో జీవించడం. నీ పాపాలని ప్రభు ఎదుట ఒప్పుకో. ప్రభుని క్షమాపణ అడుగు. ప్రభువుకి మరుగైనది ఏదీ లేదు. నువ్వు చీకట్లో చేసింది, ఆ నాలుగు గోడల మధ్య చేసింది, ఎవరికి తెలియకుండా చేసింది, నువ్వు ఏదేదో చూస్తున్నావో అన్నీ కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు.
ప్రభువు మరుగైనది ఏది లేదు. బిడ్డ, ప్రభువు మరుగైనది ఏది లేదు. దయచేసి ఇకనైనా నిన్ను మోసం చేసుకోవడం మాని ఆ భ్రమలోంచి బయటకు వచ్చి ప్రభు వైపు తిరుగు. దేవుడు చేసిన మేళ్ళను మర్చిపోకు. దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోకు. ఈరోజు నువ్వు జీవించున్న కారణం దేవుడు కృప, దేవుని సహాయం. నీ జీవితాన్ని మరలా ప్రభువుకు సమర్పించు. ప్రభు వైపు చూడు. ఆయన క్షమించే దేవుడు, కనికరించే దేవుడు, సహాయం చేసే దేవుడు, దీవించే దేవుడు, నిన్ను ఆత్మీయ యోధుడిగా దీవించి బలపరిచి నిన్ను ఆయన సేవలో వాడుకోగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయనకు కావాల్సిందల్లా నీలో పశ్చాత్తాపం. ఆయన కోరేదల్లా నీలో పశ్చాత్తాపం, మారు మనసు. ఆ ప్రభుని యేసుక్రీస్తుని రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి విశ్వసించాలని ఆ దేవుడు కోరుకుంటున్నాడు. అది చేసినట్లయితే ఈ దుష్ట శక్తుల నుంచి, ఈ పాపిష్టి జీవితంలోంచి, ఈ శాపాల్లోంచి నీకు విడుదలతో కూడినటువంటి విజయకరమైనటువంటి అద్భుతమైన జీవితాన్ని ఆ ప్రభు నీకు ప్రసాదిస్తాడు. అట్టి కృపా భాగ్యం ప్రభు నీకు దయచేయను గాక. ప్రభు నా మహిమపరచబడును గాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాం. ఈ కార్యక్రమం పట్ల మీరు మాకు మీ యొక్క విలువైన సలహాలు, సూచనలు, అలాగే మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీరు సంప్రదించవలసినటువంటి మా యొక్క అడ్రస్ అగాపే గాస్పల్ మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 3-168/80 P, వైష్ణవి నగర్, సూరారం, హైదరాబాద్. పిన్ కోడ్ 500055. మా యొక్క కాంటాక్ట్ నెంబర్స్ 9154145978 మరియు 9063568798 మరియు మా ఈమెయిల్ ఐడి satyamsatyame@gmail.com. ఈ కార్యక్రమం మీరు మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్ని, అలాగే సత్యం సత్యమే అనే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడి నామానికే సమస్త మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే.